అందరికీ నమస్కారం అండి. నేను దేవి భాగవతం పారాయణం మొదలుపెట్టానండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నేను ఈ పురాణ ప్రవచనాన్ని ముందుకు సాగించడానికి చాలా ఉత్సాహపరిచిన వారు అవుతారు. ఇంకా భాగవత పారాయణంలోనికి వెళ్దాము. మహాశక్తి తత్వ నిరూపణ. మహర్షి, ఇప్పుడు నువ్వు ప్రశ్న వేస్తూ మాట్లాడావు కదా, ఆ మాట, ఆ శబ్దం నీ నోటి నుండి బయటికి రావడానికి ఏమని అంటారు అని ప్రశ్నించాడు సూత మహర్షి. వాక్శక్తి, వాక్కు చెప్పారా ముని తడుముకోకుండా. సూతుడు మందహాసం చేసి, నాయన, కర్తవి నువ్వు, కర్మ నీ నుంచి వెలువరించాలనుకునే శబ్దం. కానీ ఆ శబ్దాన్ని, ఆ అక్షరాన్ని బయటకు పంపే శక్తి సహకారం లేకపోతే నువ్వు, నీ కర్మ ఏమవుతాయి? ఎందుకు కొరగానే అవుతున్నాయి? అదే ఈ శక్తి నీకు సహకరిస్తే నువ్వు అనర్గళంగా మాట్లాడగలవు. నీ వాక్శక్తితో మహామహా పండితులను వాదించి జయించగలవు. నీ వాక్శక్తితో ఇష్టదేవతా స్తోత్రాలను పఠించి వారిని ప్రసన్నం చేసుకోగలవు. ఈ ఫలితాన్ని, ఈ ప్రయోజనాన్ని నువ్వు పొందటానికి కారణమైన నీలోని భావజాలాన్ని మాట అనే శబ్దం ద్వారా బహిర్గతం చేస్తున్ననే ఆ శక్తి. ఆవిడే ఈ సృష్టి సమస్తాన్ని చైతన్యంతో నడిపిస్తున్న మహాశక్తి అన్నాడు భక్తి ప్రపత్తులతో. మహర్షి పుంగవ, మీరు చెబుతున్న మహాశక్తి అంటే అని ప్రశ్నిస్తూ సౌనక ముని మాట పూర్తి కాకుండానే సూతుడు భక్తి పారవస్యంతో, కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసార సాగనే మగ్నం మముద్దర కృపామయే బ్రహ్మేశాచ్యుత శక్త్రాధైర్య హర్షిభిరోపాసిత జగతాం శ్రేయసే శాస్తు మణిద్వీపాధిదేవత. సర్వే సర్వత్రా తానే అయి విరాజిల్లుతున్న ఆ మహాశక్తియే కాత్యాయని. ఆవిడే భువనేశ్వరి, ఆ తల్లే భవాని. సంసార సాగరమనే సాగరములో జీవులను రమింపచేసే మహామాయే ఆవిడ. ఆ సాగరాన్ని ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించే కృపామయి ఆ తల్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనబడే త్రిమూర్తులు కూడా ఆ తల్లి పాద పద్మాల నుంచి రాలిన రేణువులను శిరస్సును దాల్చి ఆ శక్తితో తమ విధులను నిర్వహించగలుగుతున్నారు. త్రిమూర్తులను జగదారాధ్యులుగా గావిస్తూ ఆ మహాశక్తి, ఆ జగదీశ్వరి సుధాసాగర మధ్యంలో విలసితమైన మణిద్వీపంలో వసిస్తూ సమస్త జగత్తుకి శ్రేయస్సును కలిగిస్తున్నది. ఆ మహాశక్తికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మహాశక్తి మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే నమస్తేస్తు జగదీశ్వరి. తల్లి జగన్మాత, మహాశక్తి, జగదీశ్వరి, సర్వశక్తులకి మూలము శక్తివైన ఆదిశక్తి, శంఖ చక్ర గదాయుధాలను ధరించి హస్తములందు ధరించిన నీ ఈ శ్రీపీఠంపై ఆసీనురాలవై నిత్యము నిరంతరము దేవతల చేత పూజింపబడుతూ నీ అభయహస్తంతో జగత్తుని ఉద్ధరిస్తున్న జగజ్జన్ని నమస్తే 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 అని స్తుతించాడు సూతమహర్షి భావోద్వేగంతో. మహర్షి, సూతుడా, ఏమిటా ఆ భావావేశము అన్నాడు సౌనకముని విస్మయంతో. సూతుడు తన నేత్రాల్లో నుంచి ఆనంద భాష్పాలు రాలుస్తూ, ఈ భావోద్వేగం నాకే కాదు మునీంద్ర, ఆ తల్లి, ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా తలుచుకున్న వారెవరైనా ఇటువంటి భావోద్వేగానికి లోనవుతారు. ఒకప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ మహాశక్తిని దర్శించినప్పుడు ఇలాంటి భావావేశానికే లోనయ్యారు. అంతేనా? తాము కూడా పురుష రూపాలను త్యజించి స్త్రీలై ఆ దేవిని సేవించారు అన్నాడు జీరబోయిన స్వరంతో. ఏమిటేమిటి, త్రిమూర్తులు స్త్రీలుగా మారిపోయారా? దేవిని సేవించారా? ఎప్పుడు? మహర్షి, నీ మాటలు మాకు కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోవాలని మా మనసు ఉవ్విళ్ళూరుతోంది. అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాస భగవానుణ్ణి ప్రియశిష్యుడా సూత, త్రిమూర్తులు స్త్రీలుగా మారిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఆ సంఘటన జరగడానికి గల పూర్వాపరాలేమిటి? ఆ వివరాలన్నీ మాకు విశదంగా తెలిపి పుణ్యం మూటకట్టుకో. మా అభ్యర్థనని మన్నించి ఆ మహాశక్తి పురాణము మాకు తెలియజేయి అని ప్రార్థించాడు సౌనకాది మహామునులు ముకుళిత హస్తద్వయాలై. సౌనకాది మహామునుల అభ్యర్థనను విన్న సూత మహర్షి బ్రహ్మానంద భరితుడవుతూ, ఆహా, ఏమి నా భాగ్యము! మీ వంటి జిజ్ఞాసులకు పురాణమును వినిపించినప్పుడే నా వాక్కు, నా విజ్ఞానము, నా జీవితం ధన్యమవుతుంది. మునుపెన్నోసార్లు నేను ఈ నైమిసారణ్యంను సందర్శించాను. మా గురుదేవులు వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాలను మీకు వినిపించాను.
అప్పుడెప్పుడూ కనిపించని భావావేశాలు ఇప్పుడు నాలో పరవళ్ళు తొక్కుతుందంటే అది ఆ మహాదేవి, ఆ జగజ్జనని మహాశక్తి ప్రభావమే. ఒక్కసారి భక్తితో మనస్ఫూర్తిగా అమ్మా అని స్మరించినంతనే నేనున్నానంటూ చెంత నిలిచే ఆ దేవి సంకల్పం చేతన నాలో అనూహ్యమైన భావావేశము. మీలో ఆ భగవతి పురాణం వినాలన్న ఆకాంక్ష కలిగింది అంటే ఇది ఆ దేవి ఆజ్ఞ. ఆ తల్లి ఆదేశాన్ని శిరసావహించి మీకు మహాశక్తి పురాణ గాథను, ఆ దేవి భాగవతమును వినిపిస్తాను మునీశ్వరులారా. భక్తి ముక్తిదాయకమైన ఆ గాథని శ్రద్ధాళువులై ఆలకించండి అన్నాడు. మనస్సుని వాక్కును పురాణ ప్రవచనం మీద లగ్నం చేస్తూ సౌనకాది మునీశ్వరులు భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి దేవీ భాగవతం అనే శ్రవణామృతాన్ని గ్రోలటానికి ఏకాగ్ర చిత్తంతో సంసిద్ధులయ్యారు. సూత మహర్షి తన దివ్యగాన మాధుర్యంతో దేవతా గురుదేవులను స్తోత్రం చేస్తూ గంభీర స్వరంతో ప్రార్థనలు ప్రారంభించాడు. గజాననం భూతాది గణాధి సేవితం కపిత్త జంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం గం గణాధిపతయే నమః. గజానన సమస్త భూత గణాధిపతులచే సేవించబడుతున్నవాడా, పరబ్రహ్మస్వరూప విఘ్న వినాయక ఉమాసుతుడా, పవిత్రమైన నీ పాద పద్మములకు ఇదే నా నమస్కారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోమయ బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్ గురుదేవాయ నమః. విష్ణు అంశతో అవతరించిన వ్యాస భగవానుడా, వశిష్ఠ మహర్షి పౌత్రుడా, బ్రహ్మజ్ఞాననిధి గురుదేవ వేదవ్యాస నీకివే నా నమస్కారాలు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం దుమ్ దుర్గాయే నమః. మహాదేవి మహాశక్తి సర్వలోకైకజన్ని గౌరీ నారాయణి నా భక్తిపూర్వక ప్రణామములను దయతో స్వీకరించి నా యందు ప్రసన్నరాలివిక తల్లి, నీ అనుగ్రహంతో నాకు లభించిన కించిత్ జ్ఞాన బుద్ధితో అనంతమైన నీ దివ్య చరిత్రని విన్నవించడానికి సాహసిస్తున్నాను. నా గురుదేవుడు వేదవ్యాసుడు గ్రంథస్థం చేసి మాకు బోధించిన అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, దేవీ భాగవతములందు నిక్షిప్తం చేసిన నీ దివ్యలీలా పురాణ గాథలను క్రోడీకరించి ఈ జిజ్ఞాసువులకు వినిపించడానికి తగిన శక్తిని, సమర్థతను, వాక్శుద్ధిని నాకు ప్రసాదించు తల్లి. విశ్వవ్యాప్తమైన నీ లీలను వర్ణించడానికి 1000 శిరస్సులు గల ఆ ఆదిశేషుడికైనా కూడా తరము కాదు. మానవ మాతృడనైన నేనెంత వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో నుంచి నేను గ్రహించినదెంత. తల్లి జగన్మాత, నా యందు ప్రసన్నిరాలివై నీవే నా వాక్కునందు, నా బుద్ధి యందు, నా మనస్సునందు జ్ఞానేశ్వరివై నిలచి నా వాక్కు ద్వారా నీ దివ్య లీలాభరిత విశేషాలను పురాణ ప్రవచనం గావించు తల్లి అని ప్రార్థించాడు సూత మహర్షి. మరుక్షణం సూతుడికి జ్ఞాననేత్రం తెరుచుకుంది. అతడి ముఖమండలం మీద అపూర్వమైన తేజస్సు ఉద్భవించింది. ఆ తేజోమయ కాంతిపుంజం మధ్యన దేవీ సాక్షాత్కారం లభించింది. సూతుడి హృదయం జల్లుమంది. అతడు దేహంలో నుంచి రోమాంచితమైంది. అపూర్వమైన భక్తి పార్వస్యంతో అతని అంతరంగం పరవళ్ళు తొక్కింది. అతడి గొంతు గద్గదమై గంభీరమైంది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్ర కళావతం చే కుచోన్నత కుంకుమరాగ శోభే పుండ్రేక్షు పుష్పబాణచాప. నమస్తే 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 జగదేక మాత. సూత మహర్షికి దేవీ దర్శనమైందని అతడిని పరిస్థితిని గావించిన సౌనకాది మహామునులందరికీ అవగతమైంది. వారంతా భక్తి ప్రపత్తులతో చేతులు జోడించారు. సూతుడు భక్తితో నిలువెల్లా చెల్లించిపోతూ, అమ్మా మహాదేవి, త్రిలోకవాసిని జగదీశ్వరి, కరుణించావా తల్లి. నీ దివ్య దర్శన భాగ్యంతో నన్ను తరింపచేశావా తల్లి. నమో మాత. నమస్తే 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 నమః అన్నాడు భావోద్వేగంతో. నాయన సూత, జగజ్జనని ఆదరంతో పలకరించింది. సూతుని దేహం యావత్తు అనూహ్యమైన దివ్య ప్రకాశంతో మెరిసిపోతోంది. అది ఆ జగన్మాత తేజో ప్రకాశమని అందరికీ అర్థమవుతోంది. నాయన, నీ పురాకృత పుణ్యఫలం చేత ఈ జన్మలో ఇలా అత్యుత్తమ పురాణ ప్రవక్తగా జన్మించావు. ఈ శ్వేతవరాహ కల్పాంతం వరకు సమస్త పురాణ గ్రంథములను యశస్సుతో పాటు పౌరాణికుడిగా నీ కీర్తి అజరామరమవుతుంది. వ్యాసుడు రచించినదే ఉత్తమ పురాణం, సూతుడే ఉత్తమ పౌరాణికుడు అని ముల్లోకవాసులు స్తుతిస్తారు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి.
నీ ఆశీస్సు మదీయ గురుదేవుల భగవానుల వారి అనుగ్రహం వల్ల నాకు ఈ అదృష్టం లభించింది అన్నాడు సూతుడు ఆనంద పారవస్యంతో. వ్యాసుడే నేను, నేనే వ్యాసుడు అంటూ పక్కున నవ్వింది దేవి. మరుక్షణం జగన్మాత అభయహస్తమునందు వేదవ్యాస భగవానుడే ప్రత్యక్షమయ్యి చిరునవ్వు నవ్వుతూ సూతుని ఆశీర్వదించాడు. సూతుడు భక్తి పారవస్యంతో పరమానంద భరితుడవుతూ జయతి పరాశర సూత సత్యవతి హృదయ నందనో వ్యాస యశస్య కమలగళితం వాగ్మయమమృతం జగత్పవతి. ఎవరి ముఖకమలం నుంచి జాలువారిన వాంగ్మయం అనే అమృతాన్ని ఈ ప్రపంచమంతా సేవిస్తుందో పరాశర పుత్రుడు సత్యవతి హృదయ నందనకారకుడు వాడెవడో ఆ మహాపురుషుడు అస్మదీయ గురుదేవుడు వ్యాసునికి యశస్సుతో ఈ జగమంతా ప్రకాశిస్తుంది. ఆచార్యదేవా నమో నమః అంటూ శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించాడు సూతుడు. ఆయుష్మాన్ భవ అంటూ వ్యాసుడు ఆశీర్వదించి, నాయనా, నేను రచించిన అష్టాదశ పురాణములందు అంతర్గతంగా జగన్మాత చంద్రుని వెన్నంటి ఉండే ప్రకాశంలాగా విలసితమవుతోంది. వెన్నెల ప్రకాశం లేనిదే చంద్రుడి ప్రయోజనం శూన్యం. అట్లే ఆ మహాశక్తి అంతర్లీనమై విరాజిల్లకుంటే ఆ అష్టాదశ పురాణముల వ్యర్థం. అది గ్రహించే నేను ప్రత్యేకంగా జగన్మాత లీలల్ని వివరిస్తూ దేవీ భాగవతం రచించాను. అయినా నాకింకా తనివి తీరలేదు. నాయనా సూత, అనేక కారణముల చేత ఈ జగత్సృష్టికి ఈ దేవి మూర్తికి సంబంధించిన కొన్ని దేవరహస్యాలు నేను గ్రంథస్థం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. అనేక కల్మషములతో పాపభూయిష్టమైన కలియుగ జనులను ఉద్ధరించడానికి ఆ దేవరహస్యాలు కొన్నింటినైనా ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. అందుచేత నాయన, నా పురాణములందు గ్రంథస్థం కాని అనేక దేవరహస్యాలు నీ స్మృతికి గోచరించేలాగున నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఆ దేవరహస్యాలు ఏవి ఎప్పుడు ప్రస్తావించాలో అప్పుడు ఆ జ్ఞానశక్తిని ఈ మహాశక్తి నీకు ప్రసాదిస్తుంది. అందుచేత నీవు ఎట్టి సంకోచములు లేక లోకహితం కోసం దేవీ భాగవతమును వినిపించు. లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించాడు. జగన్మాత హస్తంలోని వ్యాసుడు అంతర్హితుడయ్యాడు. అనంతరం మహాశక్తి మందహాసం చేస్తూ, నాయనా సూత, లోక కళ్యాణార్థం నా సంకల్పం చేత దేవీ భాగవతమును విని తరించాలనే కోరిక సౌనకాదులకు ఈ పురాణాన్ని రసరమ్య భావభరితంగా వినిపించాలని భావావేశంతో నీకు కలిగింది. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములన్నీ ఒక ఎత్తు అయితే అతడి దేవీ భాగవతము ఒక ఎత్తు. ఆ దేవీ భాగవతము సమస్త పురాణములలో అంతర్లీనంగా మిళితమయ్యున్న నా దివ్యలీలా విలాసాలను వివరించే పురాణాలలో పురాణ రాజముగా విరసిల్లగలదు. నువ్వు వినిపించే దేవీ భాగవతమునకు ప్రత్యక్షంగా విన్నవారు, పరోక్షంగా తెలుసుకున్నవారు కలి కల్మషముల నుండి విముక్తులై సుఖ సంతోషాలతో జీవనం సాగించి ముక్తిని పొందుతారు. పౌరాణికుడువైన నీకు ఇది నేనిస్తున్న వాగ్దానము. సంశయాలను వదిలి సంతోషతరంగుడవై పురాణ ప్రవచనం ప్రారంభించు. విజయోస్తు అని ఆశీర్వదించింది జగన్మాత. సూత మహర్షికి ఆనంద బాష్పాలు వరదలై వెల్లువెత్తుతుండగా చేతులు చాపి దేవిని కీర్తిస్తూ, జయ మాతంగ తనయే, జయ నీలోత్పలద్యుతే, జయ సంగీత రసికే, జయ లీలా సుఖప్రియే, నమో దేవ్యై మహాత్మాయే, సృష్టిస్థిత్యంతకారిణి, భక్తానుగ్రహ చతులే, కామదే మోక్షదేశివే. అమ్మా జగదీశ్వరి, మహామాయవి నువ్వే, సృష్టిస్థితి లయకారిణివి నువ్వే, భక్తుని అనుగ్రహించే సామర్థ్యం గలదానివి, మోక్షాన్ని ప్రసాదించే శివానివి, జగత్తు చైతన్యవంతం చేసి నడిపించే మహామాయవి నువ్వే. తల్లి, నీ ఆనతి నాకు శిరోధార్యం. నీ సంకల్పం చేతనే, నీ ప్రేరణ చేతనే నీవే నేనై దేవీ భాగవత ప్రవచనం చేస్తాను. నా వాక్కులో నీవు సుఖాసీనవై ఈ పురాణ ప్రవచనాన్ని జయప్రదంగా నడిపించు తల్లి. జయ హో జగదీశ్వరి, జయ జయ హో మహాశక్తి అంటూ ప్రార్థిస్తూ శిరస్సు వంచి నమస్కరించాడు. మహాదేవి చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తంతో ఆశీస్సులందిస్తూ సూతుని ముఖమండలంలోకి విలీనమైపోయింది. నమో దేవే, నమో మాత్రే, నమో నమ సర్వశక్తి స్వరూపిణి. భక్తి భావోద్వేగాలతో చేతులు జోడించి శిరస్సును వంచి నమస్కరించాడు సూత మహర్షి. ఇప్పుడు అతనికి ముఖమండలంలో అత్యద్భుతమైన అనూహ్యమైన తేజస్సు ప్రకాశిస్తోంది. సూత మహర్షి జ్ఞానచక్షువులకి మహాశక్తి దర్శన సాక్షాత్కారమైందని, ఆ ఆదిశక్తి అతని జ్ఞానక్షేత్రంలో సుప్రతిష్ఠురాలైందని సౌనకాదులకు అవగతమైంది. వారంతా భక్తితో ముకుళిత హస్తాలతో ఆ పౌరాణికునికి నమస్కరించారు. సూత మహర్షి అరచేతులతో నేత్రాలను అద్దుకొని యథార్థ స్థితికి వస్తూ, నమో దేవ్యై మహామాయే, సృష్టి స్థిత్యంతకారిణి, భక్తానుగ్రహ చతురే, కామాదే మోక్షదేశివే. తల్లి మహాదేవి, మహామాయ, సృష్టి స్థితి లయకారిణివి, నీకిదే నమస్కారం. భక్తానుగ్రహకారిణివై వారి ఇష్టకామ్యాలను నెరవేర్చి
వారికి మోక్షాన్ని అనుగ్రహించే శివాని నీకిదే మా నమస్కారం. నీ దివ్య లీలా విశేషాలను విపులంగా విస్పష్టంగా వర్ణిస్తూ వివరించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించి కనురెప్పలు విప్పార్చి సౌనకాదులకు వైపు ప్రసన్నంగా దృష్టి సారించారు. మహానుభావులారా, సౌనకాదులారా, త్రిలోక జనని, త్రిలోక సృష్టిదాయిని, త్రిమూర్తులకి మాత అయిన ఆ ఆదిశక్తి, ఆ మహాశక్తి దివ్య నవ్య భవ్య చరిత్రను మీకు వినిపించబోతున్నాను. శ్రద్ధాళువులై జిజ్ఞాసువులై ఆలకించండి అని చెప్పి సూత మహర్షి భావ గంభీర స్వరంతో మహాశక్తి పురాణ ప్రవచనం ప్రారంభించాడు. సర్వే జనా సుఖినో భవంతు.